ఏపీలో అధికారాన్ని కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇప్పుడు ఆ పార్టీ నేతలు పార్టీని వీడుతున్నారు. ఈరోజు ఇద్దరు రాజ్యసభ ఎంపీలు వారి పదవులకి పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. అందులో ఒకరు మోపిదేవి వెంకటరమణ గారు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, 30 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఆయన్ని ముఖ్యంగా రాజ్యసభకు తీసుకొచ్చిన పార్టీకి ఆయన ఎందుకు రాజీనామా చేయబోతున్నారు ఆయన అడుగుదాం. సార్, ఎందుకు మీరు ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు? పార్టీకి కానీ పదవికి కానీ ఎందుకు పార్టీలో మీరు ఎందుకు ఇప్పుడు ఒదగలేకపోతున్నారు? పార్టీ అధికారం కోల్పోయిందనా, లేకపోతే ఎందుకు ఏ అవకాశాల కోసం మీరు పార్టీని పెడుతున్నారు? ఒకటి, నా పొలిటికల్ లాంగ్ జర్నీలో ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది కొంచెం బాధాకరమైనప్పుడు కూడాను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఏదో అధికారం కోల్పోయిందనే ఉద్దేశంతో మీరేమన్నా రాజీనామా చేస్తున్నారంటే, నాకు ఈ 40 సంవత్సరాల నా జర్నీలో మండల ప్రెసిడెంట్గా 1987లో నా కెరీర్ ప్రారంభించిన దగ్గర నుంచి నేటి వరకు కూడాను అనేక పదవులు చూడటం జరిగింది, అనేక అంశాల్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి నాకు అధికారం అనేటువంటిది ఇవాళ కొత్త ఏం కాదు. అధికారం కోసమే పనిచేయటం అనేటువంటిది అర్థం లేనటువంటిది రాజకీయాల్లో. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమై ప్రజలే నేనే ప్రజలుగా భావిస్తూ ప్రయాణం చేశాం. కాబట్టే ఒక బీసీ సామాజిక వర్గానికి వచ్చిన వ్యక్తిగా ఇంతకాలం నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో అంశాలు చూసినప్పుడు కూడాను అధికారం కోసం తాపత్రయపడే తత్వం అయితే కానే కాదు. నేను ప్రారంభంలో చెప్పినట్లు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆయనతో ఆ కేసులకు సంబంధించి మీరు అరెస్ట్ అయ్యారు, సుదీర్ఘకాలం పోరాటం చేశారు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అలాంటిది ఎందుకు పార్టీ వీడుతున్నారు? ప్రధాన కారణం ఏంటి? నాలాంటి వ్యక్తులు పార్టీ మారుతున్నామని చెప్పేసానంటే దానికి ఏదైనా బలమైన కారణాలు ఉంటేనే జరుగుతుంది. కానీ అదర్వైజ్ రాజకీయాలంటే ఆషామాషిగా నేను సంవత్సరానికి ఒక పార్టీ, ఒక టర్మ్కి ఒక పార్టీ మార్చుకుపోతే విలువలు ఉండవు. డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటి దృష్టిలో పెట్టుకుని వాటన్నిటి ఫేస్ చేశాం కాబట్టి వాటన్నిటి యొక్క పర్యవసానం ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి జరుగుతుంది. అంటే మీకు సముచిత స్థానం ఇవ్వట్లేదా? పార్టీలో గౌరవం ఇవ్వట్లేదా? మిమ్మల్ని కన్సిడర్ చేయట్లేదా? మీరు ఏమైనా సూచనలు చేస్తే పట్టించుకోవట్లేదా? ఒకటి, ఇక్కడ 2 అంశాలు, గౌరవమో లేకపోతే సముచిత స్థానం అనే దాంట్లో ఇప్పటివరకు ఎక్కడ కూడా మాకు లోపమేం జరగలేదు, లోటేం జరగలేదు. అవి ఒకటే సరిపోవు, అనేక అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఇవాళ నిర్ణయం తీసుకుంటున్నాను. అంటే మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలు మీరు సరైన పార్టీలో లేరని భావిస్తున్నారా? వారి ఆలోచనలను కూడా పంచుకున్న తర్వాతే మీరు టీడీపీ వైపు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు? అది గత 1.5 year నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, నా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వీటన్నిటి వల్ల నేను కొంత అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. ఇదే క్రమంలో మరి మొన్న ఎన్నికల్లో కూడాను మీ గ్రాఫ్ కరెక్ట్గా లేదు అని చెప్పి నన్ను తప్పించి వేరే అభ్యర్థిని క్యాండిడేట్గా పెట్టే విషయంలో కూడాను మేమందరం కూడా మనస్తాపానికి గురవడం జరిగింది. ఆ క్రమంలోనే పార్టీకి రిజైన్ చేసి పక్క వెళ్దామని చెప్పేసి అనుకున్నప్పుడు కూడాను ఈ 5 సంవత్సరాల్లో పార్టీ ఒక సముచిత స్థానం మనకు కల్పించింది కాబట్టి పార్టీకి అవసరమైన ఈ టైంలో మనం రాజీనామా చేసి పక్కకు వెళ్ళటం అనేటువంటి సరైనది కాదు. కాబట్టి నాయకులు కార్యకర్తలు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకుని ఆ రోజు ఎలక్షన్లు చేయడం జరిగింది. చేసినంత సిన్సియర్గా చేయడం జరిగింది. సరే, జయాపజయాలైనటువంటి తర్వాత విషయం. తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో కూడాను కొంత నేను అసంతృప్తికి గురవడం జరిగింది. వాటన్నిటి యొక్క పర్యవసానమే ఈరోజు నేను ఈ దిశగా నిర్ణయం తీసుకునేటువంటి అంశాన్ని కల్పించింది. ఆ క్రమంలోనే నేను పార్టీ నుంచి దూరం అవుతున్నాను. అంటే ఇటీవల అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ అధినేత మీతో మాట్లాడుతున్నారా? అసలు పార్టీని రివైవ్ చేసే కార్యక్రమం కానీ నేతలందరితో కూర్చుని ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశాలకు సంబంధించి కానీ ఏమన్నా చర్చలు జరిగాయి ఇటీవల? ఒకటి, పార్టీ అధిష్టాన వర్గం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారితో పాటు ప్రయాణం చేసే కొంతమంది పెద్దలు కావచ్చు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినప్పుడు కూడాను వారు మనల్ని తిరస్కరించారు. ప్రతిపక్ష హోదా కూడా రాని విధంగా వాళ్ళు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇంతటి దారుణమైనటువంటి ఇంతటి వైఫల్యం ఏ పరిస్థితిలో జరిగింది, ఎందువలన జరిగింది, లోపాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది సవరణ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పటికి ఆ దిశగా పార్టీ అధిష్టాన వర్గం దృష్టి పెట్టినటువంటి దాఖలాలు అయితే పెద్దగా లేవు.
మరి ముందు ఏమైనా భవిష్యత్తులో పెడతారేమో చూడాలి. అది పరిస్థితి. సో ఈరోజు మీతో పాటు ఎవరెవరు రాజీనామా చేయబోతున్నారు? చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి, కానీ ఇంకా క్లారిటీ లేదు ఏ పార్టీలోకి వెళ్తారు అనే దానికి సంబంధించి. నేను బీదా మస్తానరావు గారు ఇవాళ రిజిగ్నేట్ చేస్తున్నాం. తర్వాత ఎవరు వెళ్తారు ఏమిటి అనేటువంటిది ప్రస్తుతానికి మా దగ్గర సరైన సమాచారం లేదు, మాకు క్లారిటీ లేదు. సో మీరు రాజ్యసభ నుంచి వెళ్ళిపోతున్నారు, ఒక పదవి వదులుకుంటున్నారు. సో మరి రాష్ట్రంలో మీకేమైనా పదవి ఆఫర్ చేస్తా ఉన్నారా? టీడీపీ అగ్రనాయకత్వంతో చర్చలు ఎంతవరకు సాగాయి? ఎటువంటి అష్యూరెన్స్ మీకు టీడీపీలో? ఒకటి, నేను పార్టీకి దూరం అవ్వాలనుకున్నప్పుడు పార్టీకి రాజీనామా చేస్తూ అదే పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఈ రాజ్యసభ పదవిని నేను ఎంజాయ్ చేయడం అనేటువంటిది సరైనది కాదు అనేటువంటి నిర్ణయం ఒకటి. రెండోది, మొదటి నుంచి కూడా నేను రాజ్యసభ అనే దాని మీద అంత కంఫర్ట్గా లేననే విషయం అందరికీ తెలుసు. సో ఆ పరిస్థితుల్లో మనం పార్టీకి దూరంగా ఉండాలనుకున్నప్పుడు దాని ద్వారా సంక్రమించినటువంటి ఈ రాజ్యసభ కూడా రిజైన్ చేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చేరే ముందు మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అందరూ సన్నిహితులందరితో కూడా సంప్రదించి చేరుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీలో మరి పార్టీ వైపు నుంచి ఆ పార్టీ వైపు నుంచి మాకు వచ్చేటటువంటి సహకారం కూడా చర్చించుకుని ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు, లోకేష్ ఇటువంటి వారితో ఏమైనా మాట్లాడారా పార్టీ మార్పుకు సంబంధించి? పార్టీ పెద్దలతో మాట్లాడటం జరిగింది. సో అంటే మీరు ఎమ్మెల్సీ మంత్రి పదవి రాజీనామా చేయించి మిమ్మల్ని రాజ్యసభకి ఇక్కడికి పంపించారు, అప్పుడేమైనా అసంతృప్తి అనిపించింది? ఆ తర్వాత లేక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో మీరు కానీ మీ కేడర్ కానీ చాలా బాధకు గురయ్యారా? అసలు ఏంటి? ఒకటి, రాజ్యసభకు పంపిస్తున్నామని చెప్పి అన్నప్పుడు ఆ 4 రోజులు కొంత సంతోషంగా ఉన్నప్పుడు కూడాను నా మనస్తత్వానికి నేను 24 గంటలు పబ్లిక్లో ఉండేవాడిని, పబ్లిక్ అందుబాటులో ఉండేవాడిని. కాబట్టి ఈ రాజ్యసభ అనేటువంటిది నాకు సరైనది కాదని చెప్పి నేను ఇమీడియట్లీ కూడా రియలైజ్ అవ్వడం జరిగింది. నాయకుడితో సంప్రదించడం కూడా జరిగింది. దాదాపు అప్పటి నుంచే క్రమేపీ 1 by 1 కొంత డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి. సో మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అయ్యారు? సార్ పార్టీ వీడుతున్నారు కదా, ఉండండి, మీకు అండగా ఉంది పార్టీ అని చెప్పి మిమ్మల్ని పార్టీలోనే ఉంచేందుకు ఎవరైనా ప్రయత్నించారా? మాట్లాడారు, పెద్దలు చాలామంది మాట్లాడారు. నా యొక్క ఆలోచన, నా భావాలని కూడా వార్త ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. కొంత సముదాయించడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడాను మానసికంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి అందుట్లో ఇవాళకి నేను తీసుకున్న నిర్ణయం కాదు. కాబట్టి దీన్ని పెద్దగా ఇప్పటివరకు మీరు వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వెళ్తున్నారు. గ్రౌండ్లో క్యాడర్ కార్యకర్తలు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కదా, మీరు మిమ్మల్ని ఎమర్జ్ చేసుకోవడంలో కానీ మీరు ప్రజల్లోకి వెళ్ళడంలో కానీ? ఉంటాయి, కొన్ని ప్రాక్టికల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఎదురుబళ్ళు పోరాడుకున్నటువంటి వ్యక్తులం ప్రతి అంశంలో కూడా గ్రామస్థాయి నుంచి, ప్రత్యేకించి మొన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద కొన్ని గ్యాప్స్ అయితే గ్రామాల్లో ఉన్నాయి. డెఫినెట్గా వాటన్నీ కూడాను ఎట్లా ఓవర్కమ్ చేస్తారు, ఎట్లా వెళ్తారు? చెప్పేది అదే. వాటన్నిటిని కూడాను నాయకులందరూ బోత్ సైడ్స్ నుంచి, ఇప్పుడు అటువైపు కూడాను అనగానే సత్యప్రసాద్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, ఇటు నేనున్నాం, ఇద్దరు సీనియర్ నాయకులే. కాబట్టి పెద్దలందరితో కూర్చుని మాట్లాడి ఎక్కడ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా దాన్ని ఫ్యాసిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు చేరుతున్నారు సార్ టీడీపీ? చూద్దాం, మాకు తెలియకుండా మీరే డేట్లు ఫిక్స్ చేస్తున్నారుగా. ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణ అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నారు, త్వరలోనే చేరిక ఉండబోతోంది. సో ఖచ్చితంగా పార్టీలో ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. ఓటమి తర్వాత ఇప్పటివరకు ఎటువంటి సమీక్ష కూడా వైఎస్ఆర్సీపీలో జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నారు. చాలామంది తన పార్టీలో ముఖ్యంగా ఉండండి అని చెప్పి ముఖ్యంగా కోరారు, కానీ తన ఇబ్బందులు సమస్యలన్నింటినీ కూడా చెప్పిన తర్వాత పార్టీకి పదవికి ఒక పార్టీ పదవిలో ఉండి మరో పార్టీలో చేరడం సమంజసం కాదు, కాబట్టి రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి మోపిదేవి వెంకటరమణ అంటున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకి రాజ్యసభ వైస్ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కలిసి ఈరోజు మోపిదేవి వెంకటరమణ అలాగే బీదా మస్తానరావు ఇద్దరు కూడా ఎంపీ పదవులకి రాజీనామా చేయబోతున్నారు. అలాగే పార్టీకి కూడా ఈరోజు వైసీపీ నేతలు రాజీనామా చేయబోతున్నారు. కెప్టెన్ భరత్, గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ.